నమస్తే. సోషల్ మీడియాలో ముఖ్యంగా బండి సంజయ్ ఫేస్బుక్ పేజెస్లో బండి సంజయ్ నా మీద కొంత దుష్ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూసే కొన్ని సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్బుక్ పేజెస్లో ఈ దుష్ప్రచారం చేస్తున్నాడు. ఒకసారి వీడియో చూడండి. డబ్బుల సంచులకు అమ్ముడు పోయి ఫేక్ ప్రచారానికి తెరదీసిన తొలి వెలుగు రఘు. అసత్య ప్రచారం అట, అసలు వాస్తవాలట. ఇక్కడెవరున్నారు? నేనే ఉన్నా. అక్కడెవరున్నారు? నేనే ఉన్నా. మరి వేరే వాళ్ళు ఎవరైనా అసలు వాస్తవం ఏంటనేది బయట పెడితే దాన్ని అసలు వాస్తవం అని చెప్పాలా? ఈ వీడియో స్టిల్ ఈ క్షణానికి కూడా మన తొలి వెలుగు పేజ్లో యూట్యూబ్లో ఉంది. ఈ వీడియో కూడా మన తొలి వెలుగు యూట్యూబ్ పేజ్లో ఉంది. మరి ఇక అమ్ముడు పోవడం ఎక్కడిది? లేకపోతే నేను వీడియో డిలీట్ చేస్తానో, లేకపోతే మీకు వ్యతిరేకంగా కావాలని ఎక్కడ అడిగిపిస్తానో, ఇక్కడ అమ్ముడు పోవడమో ఏదో అవ్వాలి. ఈ వీడియో నాదే, అసత్య ప్రచారం అట ఇది. ఈ వీడియో అసలు వాస్తవం అట. మరి ఈ వీడియో అసలు వాస్తవం అన్నప్పుడు ఇది ఎట్లా సత్య ప్రచారం అవుతుంది? ఇది నాదే, ఇది నాదే. దయచేసి మీ టీంకి చెప్పండి, ఈ పోస్టులు పెట్టేటప్పుడైనా కొంచెం తెలివిగా ఆలోచించమని చెప్పండి. తెలివిగా ఆలోచించమని చెప్పండి. ఇది ఎందుకు వచ్చింది గొడవ అంటే, వాళ్ళు కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. నేను ఈటల రాజేందర్ని కాదు, బండి సంజయ్ గారు, గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ ఈటల రాజేందర్. మీరు ఎన్నన్నా ఆయన పడతాడు కాబట్టి, ఎన్నన్నా నడుస్తుంది కాబట్టి అని మీరు అనుకోవచ్చేమో. అలా అని చెప్పి మీ మీదేం నేను తప్పుడుగా మాట్లాడడమో, లేకపోతే మీలాగా ఈ కార్యకర్తల ముందు వాడో వేస్ట్ వీడో వేస్ట్ అని మాట్లాడమో నేను చేయలేదు. దయచేసి మీరు ఇంటర్వ్యూ ఇవ్వలే. నేను ఎక్కడికి, మీరు ఉన్న లొకేషన్ దగ్గరకు వస్తే మీరు ఇంటర్వ్యూ నేను ఇవ్వను, నేను హోంశాఖ, డిఫెన్సు అవే మాట్లాడితే ఇప్పుడు నేనేం మాట్లాడను అని నమస్కారం పెట్టినారు. ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకున్నాం. మాకు అప్పటికే అర్థమైంది. మేము ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే ఆయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, ఈయనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు, బేతి మహేంద్ర అనేది ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ క్వశ్చన్స్, కౌంటర్ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్గా నా ఇంటర్వ్యూస్లో. సో కాబట్టి ఆయన న్యాచురల్గానే వద్దనుకోవచ్చేమో, తప్పేం లేదు. అది ఆయన ఇష్టం. అది మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకున్నాం. ఆ పబ్లిక్ బైట్స్లో కూడా కొంతమంది బండి సంజయ్కి ఓటేయాలని చెప్పినారు, బండి సంజయ్ అభివృద్ధి చేసిందని చెప్పినారు. ఒక ఆటో డ్రైవర్ మాట్లాడిండు, సంజయ్కే ఓటేస్తామని ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడిన బైట్స్ ఉన్నాయి. మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి అవేం తీసేయలేదే. యాజ్ ఇట్ ఈజ్గా ఒక్క అక్షరం కూడా తీసేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మేము ప్లే చేసినాం. ఆ బైట్స్ ఇంకా ఉన్నాయి, మీరు అవసరమైతే చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. ఇగో, కరీంనగర్ కార్పొరేషన్లో గెలిచేది ఎవరు, జర్నలిస్ట్ రఘు జెన్యూన్ గ్రౌండ్ రిపోర్ట్ అని 60,000 మంది చూసినారు. మీ ఇంటర్వ్యూ మీరు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చి మేము పబ్లిక్ బైట్స్ తీసుకున్న తర్వాత బేతి మహేందర్ రెడ్డి ఇంటర్వ్యూ, గంగుల కమలాకర్ ఇంటర్వ్యూ అండ్ వెలిచాల రాజేంద్రరావు ఇంటర్వ్యూ అన్నీ చేయడం జరిగింది. మేము అర్థమైందా? మీరు ఇప్పుడు ఇందులో చూడండి. మీరు మీకు అనుకూలంగా మీకు అనుకూలంగా చాలా బైట్స్ ఉన్నాయి. మీకు అనుకూలంగా చాలా బైట్స్ ఉన్నాయి ఇందులో. మరి ఇవన్నీ మేమేం తీసేయలేదే. మీ మీద అంత కక్ష, అంత పగ, ఇంకోటి ఉంటే, ఫేక్ ప్రచారం చేయాలనుకుంటే, ఫేక్ ప్రచారం మీ మీద చేయాలనుకుంటే మొత్తం అడగ బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తానయో, కాంగ్రెస్ వాళ్ళు ఓటేస్తానయో ప్లే చేయాలి. మేము ఆ పని చేయలేదు. నెంబర్ 1. మీరు ఏమంటున్నారు? విషయానికి వద్దాం, అసలు విషయానికి వద్దాం. డబ్బుల సంచులకు అమ్ముడు పోయి ఫేక్ ప్రచారం అని అంటున్నారు. ఇప్పుడు కరీంనగర్లో ఏం జరిగింది? కరీంనగర్ మేయర్ పీఠం కోసం మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చింది. యాక్చువల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచే అవకాశం ఇక్కడ ఈ ఎలక్షన్స్లో లేదు. కాబట్టి ఏం జరుగుతుంది? ఎవరైతే మెజారిటీ చేయి లేపుతారో వాళ్ళు ఎన్నుకున్న సభ్యుడే అక్కడ మేయరో, లేకపోతే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైర్మన్ అవుతారు. ఇది ప్రాసెస్. మీకు సింగిల్ లార్జెస్ట్ ఉన్నారు, మీకు అవకాశం ఉంది, మీకే దక్కాలి అవసరమైతే. అది మేము కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడైతే సింగిల్ లార్జెస్ట్గా, ఎక్కడైతే మెజారిటీ ఉన్నదో అది వాళ్ళకి వదిలేయాలా. మీరు ఎందుకు గొడవ చేస్తున్నారని మిగతా పార్టీలను అడుగుతున్నాం. మేము ఆడ కేతన్పల్లిలో జరిగిన గొడవ విషయంలో కూడా 14 ఇక్కడ బీఆర్ఎస్లో గెలిచినప్పుడు వాళ్ళకి వదిలేయాలా. కాంగ్రెస్ మెజారిటీ ఉంది కానీ కాంగ్రెస్ తీసుకోవాలా. ఈ విషయాన్ని మేము పదే నేను మార్నింగ్ న్యూస్లో చెప్తున్నా. ఇక్కడ కూడా మీరు బీజేపీకి అక్కడ అవకాశం ఉంది, 30 గెలిచిన వాళ్ళు వాళ్ళకే దక్కాలనే చెప్పినాం మేము. అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రయత్నం చేసింది, అది సక్సెస్ కాలే. అయితే బిఫోర్ డే నేను ఆ ఎలక్షన్ రోజునే నేను గంగుల కమలాకర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఈ వీడియో నేను డిలీట్ చేసిన. కాంగ్రెస్తో మేము చర్చలు జరిపినమన్న వీడియోని ఏమన్నా పెట్టకుండా నేనేమన్నా పక్కన పెట్టినా లేదు కదా. అది మా ఛానల్లో ఉంది కదా ఈ క్షణానికి కూడా.
ఏమన్నాడు గంగుల కమలాకరు? ఎస్, మేము కాంగ్రెస్తో 3 గంటల దాకా చర్చలు జరిపినాం. వాళ్ళ మేయర్ మీరు తీసుకుని మాకు డిప్యూటీ మేయర్ ఇవ్వండి. ఎస్ ఇస్తామన్నారు, దానికి ఓకే అన్నాం. కానీ అక్కడ కాంగ్రెస్లో 2 గ్రూపులు ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు, ఇక మేము సైలెంట్ అయిపోయినామని చెప్పిండు. అదే విషయాన్ని నేను యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ప్లే చేయడం జరిగింది, అది నాదే వీడియో. ఇక్కడ మీరు ఏదైతే అసత్య ప్రచారం అని అంటున్నారో, నేనేం చెప్పినా ఇక్కడ నా ఇంటర్వ్యూలో ధర్మపురి అరవింద్ గారు చెప్పినారు. ఏమన్నారు ఆయన? రేవంత్ రెడ్డికి కేటీఆర్కు లై డిటెక్టర్ టెస్టులు చేయాలి. నిజామాబాద్లోనేమో బీజేపీకి మద్దతు ఉండదు, బీజేపీని ఓడగొట్టడానికి అన్ని పార్టీలు ఏకమవుతాయి. మరి కరీంనగర్లో ఎందుకు బీఆర్ఎస్ సైలెంట్గా ఉండి బీజేపీకి సపోర్ట్ చేసిందని ధర్మపురి అరవింద్ గారు అన్నారు. ఆ విషయాన్ని నేను అందులో చెప్పడం జరిగింది. ఇది అసత్య ప్రచారం అట. అంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ చెప్పింది అసత్య ప్రచారమా? మీకు చేతనైతే ధర్మపురి అరవింద్ మీద వీడియోలు పెట్టండి, మీకు దమ్ముంటే, మీకు చేతనైతే. రఘునందన్ రావు గారు ఆర్టీవీతో ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు. కేటీఆర్ గంగుల కమలాకర్కు చెప్పి అక్కడ బీఆర్ఎస్ని సైలెంట్ చేసి బీజేపీకి సహకరించిండు అని నేను చెప్పలే, మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు చెప్పారు. ఫస్ట్ నేను మరి ఇప్పుడు అది అసత్య ప్రచారం అయితే మీ పార్టీ ఎంపీలు చెప్పిందే నేను చెప్పిన, అది అసత్య ప్రచారం, అదట వాస్తవం అట. నేనేమంటున్నా అంటే అది వాస్తవమే. 3 గంటల దాకా కాంగ్రెస్తో బీఆర్ఎస్ చర్చలు జరిపింది వాస్తవమే. ఇక్కడ బీఆర్ఎస్ సైలెంట్గా ఉండి బీజేపీకి సహకరించింది కూడా వాస్తవమే. ఇప్పుడు అంటే మీకు ఇబ్బంది అయింది కాబట్టి, అది కరీంనగర్లో మీరున్నారు, మీకు ఇబ్బంది అయింది కాబట్టి మీకు కోపం వచ్చి ఈ రకంగా మెసేజ్లు పెట్టిస్తుంది. మీరు ఒక విషయాన్ని కౌంటర్గా మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టు ఇంకో రకంగా మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి. అది మీరు చేయాల్సింది, లీడర్ చేయాల్సిన పని. ఈ తెర వెనక ఈ కుట్రలేంది? నేను ఈటల రాజేందర్ని కాదు, మీరు ఏది పడుతుంది అంటే పడడానికో ఇంకోటి. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇగో ఇప్పుడు నేను అన్నది కాదు కదా, ధర్మపురి అరవింద్ గారు అన్నారు. ఏమన్నారు వినండి. సరే, ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, పక్కనే ఉంది కదా కరీంనగర్. మరి అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి బీజేపీని ఇది చేసినట్టు కనబడతలేదు. బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కదా బీజేపీకి ఒక రకంగా, వాకౌట్ చేసి. అవునా? కాదా? వాకౌట్ అంటే వాళ్ళు దేనికి ఓటేయాలి? వాకౌట్ మీన్స్ దేనికి ఓటేయమని ఇదిగా ఉన్నారు. ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేశారు. అంతే కదా, కాదంటారా? అంతే మరి అన్నాడా? ఆయనే అన్నాడు కదా అంతే మరి అని. జస్ట్ ఇంతకు ముందు కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు మీడియా సమావేశంలో ఆయన బయట కోవట్లు ఉన్నారు పార్టీలో, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఈ పార్టీ నుంచి దొబ్బేయాలని చెప్పిండు ఆయన. మరి ఎవరిని ఉద్దేశించి అన్నాడు? మేము అంటలేం, బండి సంజయ్నే ఉద్దేశించిన, మేము చేయట్లే. అదే అసత్య ప్రచారం అవుతుంది. మరి మీరు కూడా మీకు ఎందుకు చేయలే మరి మీ దగ్గర? మొత్తం బీఆర్ఎస్ మొత్తం నాకు తెలిసి, నాకు అందిన సమాచారం రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిందని నాకు తెలుస్తుంది. మీ దగ్గర అయితే కరీంనగర్ లో ఎందుకు డిఫరెంట్ ఉందో మరి అది ఎట్లా సాధ్యమైంది? బండి సంజయ్ మార్కెట్ రేవంత్ రెడ్డి కేటీఆర్ రేవంత్ చెప్పాలి దానికి ఆన్సర్. నేను రేవంత్ రెడ్డి మార్క్ కేటీఆర్ మార్క్ అయి ఉండొచ్చు, ఏముంటది అదే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు నాకు గంగుల కమలాకర్ ఫోన్ లైన్ లో మాట్లాడి వినండి ఒకసారి. గంగుల కమలాకర్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే అసలు వాస్తవం అని చెప్తున్నారో ఆ అసలు వాస్తవాన్ని అరవింద్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇంటర్వ్యూలో. ఒకసారి వినండి ఆయన ఏమంటారు. ఆయన ఏమంటున్నట్టే, రాత్రి 3 గంటల దాకా మాకు కాంగ్రెస్ మధ్య డిస్కషన్ జరిగినాయి. మేము డిప్యూటీ మేయర్ అడిగితే సరే అన్నారు. కానీ ఆ కాంగ్రెస్ లో 2 వర్గాలు అయిపోయి ఆడ కొట్టుకుంటున్నారు. ఇది అయిటట్లేదని ఇక మేము 3 గంటల దాకా చూసి మేము బ్యాక్ స్టెప్ వేసినాము. మేము డిసైడ్ మనకు రాయకల్లో కాంగ్రెస్ 2 వర్గాలు కలిసి టీఆర్ఎస్ మద్దతు తీసుకొని, ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని చేసుకున్నారు. జగిత్యాల్లో 2 వర్గాలు కాంగ్రెస్ కలిసి చేసుకున్నారు. కరీంనగర్ ఎందుకు చేసుకోలే? ఇక మరి మీ పార్టీ కోసం చేసుకోలే, ఏముంది తెలియదు సార్ నాకు, మీకు తెలియదు. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, మరి అక్కడ కొట్టుకుంటున్నారు. ఇది అయిటట్లే, లోకల్ బాడీస్ ఆంతలేదు అంటే సాల్తలేదు. ఇవన్నీ టైం టు టైం మారిపోతా ఉంటాయి. ఈ ఎలక్షన్లకి, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్లకి నగర్ లెక్క మీ ఇద్దరు ఏమైనా కలుస్తారా సార్
బీఆర్ఎస్ బీజేపీ ఏమో సార్ నాకు అదే మీరే చెప్పాలి, నేను ఐ డోంట్ వాంట్ టు కమెంట్. భవిష్యత్తులో మీరు ఏమైనా కలిసి పోటీ చేసి ఎలక్షన్ ఫేస్ చేసి అంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా పెద్ద సపోర్ట్ చేసినట్టు లేదు కాంగ్రెస్ కి, నిజామాబాద్ చేసినట్టు. చాలా ఈజీగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న పోలీసులు కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినట్టు లేదు అన్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. అంటే ఎవరికి సపోర్ట్ చేసినట్టు లెక్క? ఇది నేను నా వ్యక్తిగతమైన ఈ విషయం కాదు, ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీనే చెప్తున్నాడు ఆ విషయాన్ని. మరి ఆయన మీద ఏం పోస్టులు పెడతారు? మరి పెడతారా? అసలు యాక్చువల్లీ ఎంతో జరుగుతుంది అనుకున్నారు, ప్రాసెస్ లో ఈజీగా జరిగిపోయింది. అంటే మేబీ బీఆర్ఎస్ గనక ఒకవేళ వాళ్ళు ఆన్సర్ రేవంత్ అదే నిజామాబాద్ లో అడిగింది నన్ను, నేను ఫోకస్ చేయలేదు ఆ క్వశ్చన్ మీద. వీళ్ళిద్దరు కలిసి సపోర్ట్ చేసినట్టు అని ఏదో అన్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సపోర్ట్ చేసారు అన్నట్టు ఏదో అడిగితే, నేను రేవంత్ కి కేటీఆర్ కి నార్కో అనాలిసిస్ చేపిస్తే కరెక్ట్ బయటపడుతుంది మరొకమని చెప్పిన. పెద్ద స్టేట్మెంట్ అది, మీరు ఇచ్చే స్టేట్మెంట్ మామూలు స్టేట్మెంట్ కాదు. మరి వాళ్ళకి అడిగిన దానికి నేను పెద్ద కేటీఆర్ కి అండ్ రేవంత్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించాలి అవసరం అయితే అప్పుడు తెలుస్తుంది అన్నారు. అండ్ నవ్వుకుంటూనే అన్నీ మాట్లాడేసినారు. ఎందుకంటే వాళ్ళందరికీ బీజేపీలో ఏం జరుగుతుంది, అసలు బీజేపీ తనకు తానుగా ఎదిగే ప్రయత్నం చేస్తుందా, భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంతకాలం ఈ జనరేషన్ వాళ్ళ కుటుంబాలని త్యాగం చేసి ఇంకా ఎన్ని జనరేషన్స్ వెనక్కి వెళ్ళిపోతూ ఉండాలా? ఒక అధికారం వస్తే ఒక 60 మందో 70 మందో ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ఎమ్మెల్సీలు అవుతారు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయి. ఇంతమంది కొంత బలంగా ప్రజల కోసం పనిచేయడానికి అవకాశం ఉంటుంది అనేదేమో కొంతమంది ఆలోచన, మెజారిటీ ఆలోచన. కొంతమందిదేమో నాకు పదవి వస్తే చాలు, ఒక 2-3 వస్తే చాలు, మిగతా వాళ్ళు ఎటైనా పోని అనే ఆలోచన ఇంకొంతమందిది. ఇంకా భయంకరమైన విషయాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అన్నీ మనం చెప్పలేము. ప్రతిదీ చెప్తే మళ్ళీ నేను చెప్పింది మీరు బయట ఎందుకు చెప్పిరా అని అంటారు. ఢిల్లీ కేంద్రంగా ఏం జరిగిందన్నది కూడా మేము మాట్లాడగలుగుతాం, చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇప్పుడు ఇది ఎవరు మాట్లాడింది? ఒక ఎంపీ మాట్లాడినటువంటి విషయం. ఇంకొక ఎంపీ మాట్లాడిండు, ఒక్కసారి మీరు వినండి. వాళ్ళేమీ ఊరికే మాట్లాడలే. ఈ పార్టీలో భారతీయ జనతా పార్టీలో జరుగుతున్న అధికారం రావాల్సిన చోట కొంతమంది చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల, విధానాల వల్ల, కుట్రల వల్ల, తెరవెనక రాజకీయాల వల్ల పార్టీ నాశనం అవుతున్నది అన్న కోణంలో వాళ్ళు వెక్స్ అయిపోయి ఓపెన్ అవుతున్నారు. ఒకసారి రఘునందన్ రావు గారు అన్నారు, ఒకసారి ఈ లైన్ వినండి. ఇంతకంటే ఇంకేమన్నా కావాలో బండి సంజయ్ చెప్పాలి. చెప్పుకునేటువంటి కేటీఆర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాతినిధ్యం వహించేటువంటి కేటీఆర్ గారు నిన్న పోయి మరి బీజేపీకి అనుకూలంగా మేయర్ రావడం కోసం వాళ్ళ కార్పొరేటర్లన్నీ అబ్సెంట్ చేయించింది కదా, అది బీఆర్ఎస్ బీజేపీ బంధం అంటారా? అక్కడ ఉన్నట్టు విన్నారు కదా ఏమన్నారు ఆయన. సరే, దాని తర్వాత ఆయన కొంత దాన్ని ఇది చేసే ప్రయత్నం చేశారు. అక్కడ మెజారిటీ బీజేపీకి వచ్చింది కాబట్టి ప్రజలు ఇద్దవుతారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ అయ్యారు అని. కానీ ఆయన ఏమన్నాడు? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ సహకరించింది అన్నాడు. కేటీఆర్ బీఆర్ఎస్ని సైలెంట్ చేయించడం వెనక బీజేపీకి సహకరించడమే అన్నాడు. మరి ఇప్పుడు ఈయన మీద కూడా పోస్టులు పెడతారా? రఘునందన్ రావు మీద కూడా నా మీద పెట్టినట్టు అసత్య ప్రచారం, అసలు వాస్తవాలని ఆయనను కూడా ట్రోల్ చేస్తారా మీరు? చెప్పుకునేటువంటి కేటీఆర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాతినిధ్యం వహించేటువంటి కేటీఆర్ గారు నిన్న పోయి మరి బీజేపీకి అనుకూలంగా మేయర్ రావడం కోసం వాళ్ళ కార్పొరేటర్లన్నీ అబ్సెంట్ చేయించింది కదా, అది ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి ఇంకా? మేము చెప్పింది అవాస్తవం ఎట్లయితుంది? మీ ఎంపీలు చెప్పినటువంటి విషయాన్ని మేము వీడియో చేయడం జరిగింది. నా వీడియోనే పక్కన పెట్టి ఇదట అసలు వాస్తవం అట, ఇదట అసత్య ప్రచారం అట. 2 వీడియోలు నాయే మళ్ళా. సో దయచేసి మీకు సంబంధించిన విషయాల్లో మేము తలదూర్చలే. లేదు మీరు ఓడిపోతున్నారనో లేని విషయాన్ని ముందు పెట్టి ప్రజల్ని ఏదో ఇది చేసే ప్రయత్నం మేము చేయలే. అంతకు ముందు ఎలక్షన్స్ చేయలే, మొన్న ఎలక్షన్లో చేయలే. అంతకు ముందు ఎలక్షన్స్లో కూడా మేము చేసిన బండి సంజయ్ గెలుస్తాడు అని చేసిన బైట్స్ని ఉపయోగించుకొని మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు, వాస్తవం. ఇప్పుడు ఎలక్షన్లో కూడా మేము చేసిన బైట్స్ని మీరు ట్రోల్ చేసుకున్నారు. బీజేపీనే గెలుస్తుంది ఉన్న ఒక 3-4 నేను చేసిన బైట్స్.
మీరు ఇంటర్వ్యూ ఇవ్వలేదని. మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇవ్వకపోవడం అది మీ ఇష్టం, అప్ టు యూ. ఏదో ఒక 200 మంది కార్యకర్తల మీటింగ్లో ఎవరో మన తొలి వెలుగు గురించి ఎత్తితే వేస్ట్ అని అంత సంస్కారహీనంగా మేము లేం. అర్థం చేసుకోండి. నేను ఈటల రాజేందర్ని కాదు, మళ్ళీ చెప్తున్నా. మీరు ఏది పడుతుంది మాట్లాడితే, ఏది పడుతుంది ఇట్లా పోస్టులు పెట్టించి ఆగమాగం చేయడానికి, బురద జల్లడానికి, సైలెంట్గా ఊరుకోవడానికి. మీరు గుర్తుపెట్టుకోండి, మాలాంటి వాళ్ళని అనడం వల్ల మీకే నష్టం అవుతుంది. మాకేం లేదు. మేము రాజకీయ పార్టీ నాయకులమా, లేకపోతే 4 ఓట్ల కోసం చేసే వాళ్ళమా? మీరు ఎంత ప్రచారం చేస్తే అంత హైప్ వస్తుంది మాకే. చేసుకోండి. నెగిటివ్ ప్రచారం చేస్తే వచ్చేదేముంది, పోయేదేముంది. మీరు ఒక వీడియో చేసినారు కాబట్టి చెప్తున్నా. మీరు పదే చేసిన, మీరు పదే రెస్పాండ్ కూడా కానీ నేను చాలామంది పెడుతుంటారు నెగిటివ్ వీడియోస్, నెగిటివ్గా మాట్లాడుతుంటారు. నేను అస్సలే రెస్పాండ్ కానీ దేనికి. సో మీరు మీ కార్యకర్తల మీటింగ్లో ఒక తప్పుడు మాట మాట్లాడినారు, మళ్ళీ ఈ పోస్ట్ పెట్టించినారు. ఇది రాంగ్, ఇది తప్పు. మీ పార్టీని మీరు ప్రక్షాళన చేసుకొని మీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయండి. మీ కార్యకర్తల్ని సాటిస్ఫై చేయండి. ఓన్లీ కరీంనగర్లో ఉన్న ఆ టౌన్లో ఉన్న, కార్పొరేషన్లో ఉన్న కార్యకర్తలను, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేస్తే సరిపోదు. కేవలం బండి సంజయ్కి పదవి వస్తానో, కిషన్ రెడ్డికి పదవి వస్తానో, ఇంకెవరికి వస్తానో సరిపోదు. సో దయచేసి గుర్తించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారు, సో దయచేసి కేంద్ర మంత్రిగా తెలంగాణకు రావాల్సిన వాటా మీద అండ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద కొట్లాడే ప్రయత్నం చేయండి. మీ మీద పోస్టులు పెడుతున్నారు. జూబ్లీ హిల్స్లో బండి సంజయ్ చివర్లో ఎంటర్ అయిపోయి ఆయన చేసిన ప్రచారం కాంగ్రెస్కి అనుకూలమైందని. అదే జరిగిందేమనిపిస్తున్నది. ఎందుకంటే 23,000 ఓట్లు పడ్డ 2023లో 23,000 ఓట్లు పడితే మొన్న జరిగిన బై ఎలక్షన్లో 17,000 ఓట్లు పడ్డాయి. ఎట్లా జరిగింది ఇది? రేపొద్దున జిహెచ్ఎంసీలో కూడా ఈ కుట్ర జరగబోతున్నది అని కార్యకర్తలు ఇదవుతున్నారు. అది మేము మాట్లాడం అనవసరం. మాకు మీ పార్టీ ఎవరెటైతే మాకేం అవసరం, కాబట్టి చెప్పడం మా బాధ్యత. ఎన్ని పార్టీలు ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే డెమోక్రసీ అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.